హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తేజ సజ్జా అయితే తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అయితే బాలనటుడిగా సినీ రంగంలో అడుగుపెట్టి చిన్నప్పటి నుంచే నటనతో అందరినీ కూడా అలరించాడు. ఇక డైలాగ్స్తో రచ్చ చేసిన ఈ బుడతడు ఇప్పుడు హీరోగా కూడా మారిపోయాడు. ఇక విభిన్న కథలను సెలెక్ట్ చేసుకుంటూ సినీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాడు. ఇక ముఖ్యంగా 1998లో చూడాలని ఉంది సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలో కాలు మోపిన ఈయన 25 చిత్రాలకు పైగా సినిమాల్లో చిన్నప్పటి నుండే నటించాడు. ఇక పెద్దయ్యాక 2019లో ఓ బేబీ సినిమా ద్వారా తెరపై అయితే మెరిశాడు. ఇక ఆ తర్వాత నుంచి అద్భుతమైన కథలను ఎంచుకుంటూ హీరోగా ఇరగదీస్తున్నాడు. జాంబిరెడ్డి, ఇష్క్, అద్భుత వంటి చిత్రాలలో కనిపించాడు మనోడు. ఇక ప్రస్తుతం ఈ కుర్ర హీరో హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే రాబోతున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా రాబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించబోతున్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో తేజ సజ్జలతో పాటు అమృత్ నాయర్, వరలక్ష్మి, శరత్ కుమార్ ప్రధాన పాత్రలో అయితే నటిస్తున్నారు. ఇక అలాగే వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి మరియు వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీనులు కూడా ఈ సినిమాలో నటించబోతున్నారు. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్లు సంగీతం అయితే అందిస్తుండగా శివేంద్ర సినిమాటోగ్రఫీగా పనిచేస్తున్నాడు. ఇకపోతే తేజ సజ్జా హీరోగా రాబోతున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ అయితే జారీ చేసింది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ కూడా కాస్త ఇచ్చేసింది. రన్ టైమ్ ని కూడా ఫిక్స్ చేసింది. ఇక 2 గంటల 35 నిమిషాలుగా సినిమా రన్ టైమ్ ను లాక్ చేసింది. సెన్సార్ పూర్తి చేసుకోవడంతో అంత తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ట్రైలర్లో విజువల్స్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవాలి. రిలీజ్ అయిన ఈ ట్రైలర్లో బాహుబలి లాంటి బీజిఎంతో పాటు ఆ విజువల్స్ కూడా అదే స్థాయిని అయితే చూపించగలిగింది. ఇక చూడాలి మరి జనవరి 12వ తేదీన రాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్లో హిట్ కాబోతుందో, ఎంత మేర కలెక్షన్స్ కూడా వసూలు చేయబోతుందో ప్రతి ఒక్క బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అప్డేట్స్ అనేది ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ సినిమాతో పాటు గుంటూరు కారం కూడా అదే రోజు రావడంతో పెద్ద పోటీగానే మారింది. చూద్దాం మరి ఈ రెండు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా షేక్ చేస్తుందనేది.